కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎంసీ డాక్టర్ తనూజ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ నుండి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, వారం రోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం ఉదయం నుండి క్యాజువాలిటీ, ఐసీయూ, శస్త్రచికిత్సలు వంటి అన్ని రకాల అత్యవసర వైద్య సేవలను బహిష్కరించినట్లు తెలిపారు. జూడాలకు స్టైఫండ్ పెంచాలని, ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు మించకూడదని, ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి బోధనా సిబ్బందిగా ఎంఎస్సీ, పీహెచ్డీ అభ్యర్థుల రిక్రూట్మెంట్ 15% లోపే ఉండాలని డిమాండ్ చేశారు. నిర్దేశిత గడువులోపు ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 3వ దశ ఆందోళనకు దిగుతున్నామని వివరించారు. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ జుడా అధ్యక్షులు డాక్టర్ అశ్విన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధూజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తనూజ. నేను ఆర్ఎంసీ జూడా జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు అయితే మేము ఫేజ్ 3 స్ట్రైక్కి ఎంటర్ అయ్యామండి. ఈరోజు డే 6 మేము ఆర్ఎంసీలో చేస్తున్నైతే డే 6 అండి, ఫేజ్ 3 స్ట్రైక్. సో ఎమర్జెన్సీస్ అనేది కాల్ ఆఫ్ చేసామండి. ఎమర్జెన్సీస్ అంటే ఐసీయూస్, లేబర్ రూమ్స్, ఐటీసీస్ అన్నీ కూడా ఆపేసామండి. ఎందుకంటే మాకైతే ప్రజలను అయితే ఇబ్బంది పెట్టాలని లేదండి, కానీ ఏంటంటే మేము పడే బాధ గవర్నమెంట్కి అర్థం అయ్యేలా ట్రై చేసాము. ఇన్ని రోజులు మేము టైం ఇచ్చాము, కానీ రెస్పాన్స్ రాకపోయేసరికి మేము నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాల్సి వచ్చిందండి. సో మేము నెక్స్ట్ ఫేజ్కి అనేది స్టార్ట్ చేసాము. ఇది పాజిటివ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా నెగోసియేషన్స్కి పిలిస్తే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. సో గవర్నమెంట్ అయినా పిలిచి మేము అడిగిన డిమాండ్ మాకు ఇవ్వగలిగితే మాత్రం మేము కాల్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ప్లస్ ఏంటంటే డాక్టర్స్కి అంటే మేము పడే బాధ ఎవరికి తెలియట్లేదండి. సో అందుకు మేము ఇలా చేయాల్సి వస్తుంది తప్ప పేషెంట్స్ అయితే ప్రాబ్లం అంటే వాళ్ళు ఇబ్బంది పడతారని మాకు తెలిసినా కూడా మేము చేయాల్సి వస్తుందంటే మేము ఆ స్టేజ్కి వచ్చేసాము ఇంకా. సో మేము ఆ స్టేజ్కి వచ్చాం కాబట్టి మా బాధ తెలియాలని చెప్పి గవర్నమెంట్కి ఇలా చేయాల్సి వస్తుందండి. సో తొందరగా రెస్పాన్స్ వస్తే మేము దానికి తగినట్టు మేము డెసిషన్ అనేది తీసుకుందామండి. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కె రమేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మనం సమ్మెలో ఫేజ్ 3కి వచ్చామండి. ఫేజ్ 3 అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ ఈరోజు నుంచి నిలిపివేయడం జరిగినది. గవర్నమెంట్తో జరిగిన చర్చల్లో విఫలం అవడం వల్ల ఈ ఫేజ్కి మనం వచ్చామండి. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అండి, 15% స్టైఫండ్ హైక్ పెంచాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది. అలాగే 2022లో పెంచింది, 2024లో పెంచింది, మళ్ళీ 2026లో పెంచాలి. కానీ ఇప్పటికి 8 నెలలు అయిపోవడం వల్ల 8 నెలలు అయిపోయినా మేము ఏం చేయలేదని రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చామండి. కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వర్బల్ అష్యూరెన్స్ మాత్రమే గవర్నమెంట్ ఇవ్వడం వల్ల మేము ఈ ఫేజ్కి రావాల్సి వచ్చింది. మేము పేషెంట్లు ఇబ్బంది పెట్టడం మా మెయిన్ ఉద్దేశం కాదండి. ప్రజలు సేవ చేయాలనే దృక్పథంతో మేము ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాము. ప్రజలు సేవ చేయడమే మా మెయిన్ ఉద్దేశం అండి. కానీ ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. సో గవర్నమెంట్ త్వరగా మా ఈ సమస్యని పరిష్కరించాలని, సాల్వ్ చేయాలని, త్వరగా సాల్వ్ చేసి ఇక స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయాలనేది మా మెయిన్ డిమాండ్ అండి. ఈరోజు ఫేజ్ 3 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపడంతో పాటు ఈరోజు మా ప్రజలందరికీ తెలియాలి కాబట్టి, మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలియాలి కాబట్టి మేము ఒక చిన్న బైక్ ర్యాలీ ప్లాన్ చేసామండి. ఈరోజు ఇక్కడ నుంచి కాకినాడ పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్ దగ్గర నుంచి బైక్ ర్యాలీ ఉందండి ఈరోజు. సో బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి కొండేపాలెం బ్రిడ్జ్ నుంచి భానుగుడి జంక్షన్ నుంచి మళ్ళీ జీజీహెచ్కి వచ్చేస్తామండి.